మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నేడు ఉదయం వరంగల్ నగరంలోని మెట్రో ఉదయం వరంగల్ స్టూడియో నందు డిప్యూటీ మేనేజర్ ఓదెల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు మెట్రో ఉదయం నెట్వర్క్ మీడియా సభ్యుల సమక్షంలో వేడుకగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 2025 క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా సామాజిక కార్యకర్తలను, చేతి వృత్తుల నాయకులని ఆహ్వానించడం జరిగింది. అందరి సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం గౌరవ అతిథులకు సన్మానం చేయడం జరిగింది. డిప్యూటీ మేనేజర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలంటూ చైర్మన్ యాజమాన్యంలో 2 తెలుగు రాష్ట్రాల జర్నలిస్ట్ టీం ఆధ్వర్యంలో సమిష్టిగా కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే వరంగల్ స్టూడియో ప్రారంభం కావడం, మెట్రో ఉదయం అనుబంధంగా దోహిల్ టీవీతో పాటుగా నూతనంగా చట్టం ఛానల్ ప్రారంభం కావడం శుభసూచకమన్నారు. ఈ నూతన సంవత్సరంలో మనందరి ఆకాంక్షలు నెరవేరాలని, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, ప్రేక్షకుల ఆదరణ ఇలానే కొనసాగాలన్నారు. అనంతరం కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వారు సైతం ఛానల్ పట్ల, వరంగల్ స్టూడియో ఏర్పాట్ల పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమ పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ పాల్గొన్నారు. మెట్రో ఉదయం, డిటివి, చట్టం మీడియా ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వరంగల్ స్టూడియో నుండి ఈరోజు గౌరవ మెట్రో ఉదయం యాజమాన్యం సహకారం, మరి విలేకరుల సహకారం, ప్రకటనకర్తల సహకారంతో 2025 సంవత్సరం క్యాలెండర్ను మనం ఇక్కడ వరంగల్ స్టూడియోతో ఆవిష్కరించుకోవడం జరిగింది పూర్వ ప్రముఖుల చేత. ఈ కార్యక్రమం ఈరోజు నూతన సంవత్సరం నాడు చేసుకోవడం చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. కాలంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మీడియా అనేది చాలా పోటీ ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. అయినా కూడా ఎన్ని ఉన్నా కూడా మేము మా సంస్థ కూడా ఇందులో నిలదొక్కుని ప్రజలకు చేరువ కావాలి, మంచి కార్యక్రమాలు చేపడుతూ ఇంకా ముందుకు వెళ్ళాలి అనేది ఒక మంచి జర్నలిజాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో వరంగల్లో ఇక్కడ మేము కార్యాలయం కానీ ఇక్కడ స్టూడియో కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యాలయం ద్వారా ఇప్పటికే అనేక కార్యక్రమాలు మేము కలిసి రూపొందించుకొని ప్రసారం చేస్తున్నాం. మరి దానిలో భాగంగా ఈరోజు మెట్రో ఉదయం డిటివి 2 ఛానల్కి సంబంధించి 2025 వార్షిక క్యాలెండర్ కూడా మరికొద్ది రోజుల్లో అఫీషియల్గా మేము మార్కెట్లో ప్రజలకు అందించబోతున్నాం. కాబట్టి ప్రజలు ఈ మీడియాను ఆదరించి, ప్రోత్సహించి మా వెన్నట్టు ఉండాలని మేము ప్రేక్షకులకు కోరుకుంటున్నాం. అలాగే ఈ మధ్య కాలంలోనే యాజమాన్యం సహకారంతో చట్టం అనే ఒక మీడియా కూడా కొత్తది కూడా మేము తీసుకురావడం జరిగింది మార్కెట్లోకి. అది బహుశా రేపు 2వ తారీఖు నుంచి అఫీషియల్గా ఇంకా మీకు కార్యక్రమాలు కూడా అందించబోతున్నాం. ఏది ఏమైనా కూడా ప్రజల సహకారం లేనిది ఏది కూడా ముందుకు పోదు. మరి ప్రజల అభిష్టం, ప్రజల ఆకాంక్ష మేరకు మరి మేము కార్యక్రమాలు చేస్తూ వారికి ఎప్పుడు మేము అంటే ప్రజల సమస్యలు ఇటు అధికారుల దృష్టి కానీ అటు ప్రభుత్వం దృష్టి కానీ తీసుకుపోయే విధంగా మా యాజమాన్యం, మా విలేకరులు, మా సిబ్బంది అంతా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో మీ డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ. థ్యాంక్ యూ. మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉదయం టీవీ ఉదయమే కదా, ఉదయం నూతన సంవత్సర శుభాకాంక్షలు. మెట్రో ఉదయం టీవీ ప్రేక్షకులకి ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ అనేది చాలా మంచి సుదినముగాను ఈ యొక్క దానితోని మంచి కార్యక్రమాలు చేయాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వరంగల్ నగరంలో. సో దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ మంచి కార్యక్రమాలను చేస్తూ ప్రజల యొక్క ఆదరణ మంచిగా పొందాలనే ఒక కాన్సెప్ట్తోని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇంతకుముందు ఎక్కడ కూడా వరంగల్ డివిజన్లో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదు ఇది. సో ఇక్కడ పెట్టడము చాలా గర్వకారణంగా ఉంది. దీన్ని మీరు మంచి ఉద్దేశంతో పెట్టినారు. అలాగే ఈ యొక్క ఉద్దేశం ఏదైతే పూర్వకంగా పెట్టినారో దాన్ని మీరు ప్రజల యొక్క మన్నలను పొందాలనే యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది మంచి కాన్సెప్ట్. దాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది చూసుకొని
ఆ విధంగా డెవలప్ చేస్తారు అని చెప్పేసి అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజు బిల్లా, సింపనీ సర్వీస్ మేనేజర్. నా పేరు ఉప్పుల రమేష్. ఈ మెట్రో ఉదయం మా విశ్వకర్మ వీధిలో ఒక 2 నెలల ముందు స్థాపించినారు. ఈ విశ్వకర్మ వీధికి మీరు ఈ పెట్టిన మెట్రో ఉదయం అనే ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. ఈ మెట్రో ఉదయం డెవలప్ కావాలి ఖచ్చితంగా అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మెట్రో ఉదయం పెట్టినాక మళ్ళా దోహిల్ టీవీ, DTV కూడా మీరు పెట్టారు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఇంకోటి ఏదో పెడతా అంటున్నారు. చట్టం టీవీ కూడా పెడతా అంటున్నారు. మీరు దినదినాభివృద్ధి ఇట్లే అవుతూ ఉండాలి. మా విశ్వకర్మ వీధి మేము కూడా మా వంతు సహకారం సాయశక్తుల మీ మెట్రో ఉదయం ఛానల్ని డెవలప్ చేసేందుకు మేము కూడా సహకరిస్తాము. ఈ మెట్రో ఉదయం మా గల్లీలో పడ్డందుకు మాకు సంతోషదాయకము. ఈరోజు మీరు మెట్రో ఉదయం వాళ్ళు చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ గారు వి సత్యనారాయణ గారు మమ్మల్ని పిలిచి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిపినారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు మమ్మల్ని పిలిచినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మా వంతు సహకారం తప్పకుండా మీకు అందిస్తాము. ఈ ఛానల్ కూడా తొందరగా డెవలప్ కావాలని మేము అనుకుంటున్నాము. మన రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలలో కూడా డెవలప్ అయ్యే ఉపాయం మీరు చేయండి. మా వంతు సహకారం మేము చేస్తామని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఉదయం నెట్వర్క్ యాజమాన్యానికి అలాగే అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియాలైనటువంటి డి ఛానల్, నూతనంగా ఆవిష్కరించబడినటువంటి చట్టం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా 2025 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీడియా రంగంలో గత దశాబ్ద కాలంగా నిజాయితీగా నాణ్యమైనటువంటి వార్తల్ని అందజేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తన క్రియాశీల పాత్రను పోషిస్తున్నటువంటి మెట్రో ఉదయం మీడియా నెట్వర్క్లో పనిచేసినటువంటి మీడియా సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం ప్రజలకి, రైతులకి, వ్యవసాయ కార్మికులకి, కర్షకులకి, చేతి వృత్తిదారులకి, రాజకీయ నాయకులకి, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకి అందరికీ కూడా నూతన ఆశయాలు, ఆకాంక్షలను అన్ని నెరవేర్చాలని భావిస్తూ మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా వరంగల్ స్టూడియో నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు.